అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్టాటిస్టిక్స్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే కోవేరియన్స్. సింపుల్గా చెప్పాలంటే రెండు వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, అవి రెండూ ఒకేసారి పెరుగుతున్నాయా, లేక ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతోందా, అసలు వాటి మధ్య ఏమైనా సంబంధం ఉందా లేదా అని ఒక నంబర్ రూపంలో చెప్పే ఒక టూల్ అన్నమాట ఇది. సో పదండి దీని గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. సరే, దీన్ని అర్థం చేసుకోవటానికి ఒక ఫేమస్ ఉదాహరణ చూద్దాం. ఐస్ క్రీం అమ్మకాలు పెరిగినప్పుడు షార్క్ దాడులు కూడా పెరుగుతాయి. వినడానికి చాలా వింతగా ఉంది కదా. అంటే ఇప్పుడు ఐస్ క్రీం తింటే షార్క్స్ దాడి చేస్తాయా? అస్సలు కాదండి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ రెండింటికీ కారణం వేరే ఉంది. అదే వేడి వాతావరణం. ఎండలెక్కువగా ఉన్నప్పుడు జనాలు ఐస్ క్రీమ్స్ ఎక్కువ తింటారు, అలాగే సముద్రంలో ఈతకు కూడా ఎక్కువ వెళ్తారు. చూసారా, సంబంధం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఒకదానికి మరొకటి కారణం కాదు. సో దీని బట్టి మనకు ఏమర్థమైంది? రెండు విషయాలు ఒకేసారి జరగొచ్చు, కానీ ఒకదానివల్ల ఇంకొకటి జరగాలని రూల్ లేదు. మరి స్టాటిస్టిక్స్లో ఇలాంటి రిలేషన్షిప్ని, అంటే అవి కలిసి కదులుతున్నాయా లేదా అనేదాన్ని ఒక నంబర్తో చెప్పడానికి మనకు ఒక పద్ధతి కావాలి. ఇక్కడే మన కోవేరియన్స్ పిక్చర్లోకి వస్తుంది. సరే, అసలు కోవేరియన్స్ అంటే ఏంటి? దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? మనం పదే పదే కలిసి కదలడం అంటున్నాం కదా, అంటే ఏంటి ఆ కదలిక? ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే కోవేరియన్స్ అనేది ఒక డైరెక్షన్ని చూపిస్తుంది, ఒక కంపాస్ లాంటిదన్నమాట. అంటే ఒక వేరియబుల్ వాల్యూ పెరిగినప్పుడు రెండో వేరియబుల్ వాల్యూ కూడా పెరుగుతుందా లేదా తగ్గుతుందా, ఈ డైరెక్షన్ ఏంటి అని మాత్రమే చెబుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం వాటి మధ్య ఉన్న లీనియర్ రిలేషన్షిప్ యొక్క దిశను మాత్రమే సూచిస్తుంది. మరి దీన్ని ఎలా లెక్కిస్తారు? ఇదిగోండి, ఇదే దాని ఫార్ములా. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈక్వల్స్ E of x మైనస్ E of x టైమ్స్ E of y. ఇక్కడ E of x అంటే x యొక్క సగటు, అంటే మీన్. అలాగే E of y అంటే y యొక్క మీన్. ఇక E of xy అంటే x ఇంకా yని మల్టిప్లై చేశాక వచ్చే ప్రోడక్ట్ యొక్క మీన్. ఈ సింపుల్ ఫార్ములాతోనే ఆ రెండు వేరియబుల్స్ కలిసి ఎలా కదులుతున్నాయో మనం లెక్కగట్టొచ్చు. ఫార్ములా ఏసి లెక్కించాక మనకొక నంబర్ వస్తుంది కదా. ఆ నంబర్ ఎంత పెద్దది అనేది ఇక్కడ ముఖ్యం కాదు, దాని గుర్తు అంటే సైన్ చాలా ముఖ్యం. ఆ నంబర్ పాజిటివ్ అయితే, అంటే 0 కన్నా ఎక్కువ ఉంటే x పెరిగితే y కూడా పెరుగుతుంది. రెండూ ఒకే డైరెక్షన్లో వెళ్తాయి. ఒకవేళ నెగిటివ్ వస్తే x పెరిగితే y తగ్గుతుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్ అన్నమాట. ఒకవేళ 0 వస్తే అప్పుడు వాటి మధ్య ఎలాంటి లీనియర్ రిలేషన్షిప్ లేదనే అర్థం. సరే, థీరీ బానే ఉంది. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం సాల్వ్ చేసి చూద్దాం. అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ డిస్క్రీట్ డేటా తీసుకుందాం, అంటే మనకు ఖచ్చితమైన విలువలుంటాయి. దీనికోసం మనం ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ లేదా సింపుల్గా PMF అంటాం కదా, దాని వాడతాం. ఇదిగోండి మన ప్రాబ్లం. ఇక్కడ మనకు ఒక జాయింట్ PMF టేబుల్ ఇచ్చారు, అంటే xకి కొన్ని వాల్యూస్, yకి కొన్ని వాల్యూస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన జాయింట్ ప్రాబబిలిటీస్ ఈ టేబుల్లో ఉన్నాయి. ఇప్పుడు మన పనేంటంటే ఈ డేటాకి కోవారియన్స్ ఆఫ్ x, yని కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్, మన ఫార్ములాలో EX ఇంకా EY ఉన్నాయి కదా, వాటిని కనుక్కోవాలి. అంటే XYల మీన్ వాల్యూస్ని విడివిడిగా లెక్కించాలి. ఇది ఎలా చేస్తాం? మనం ఈ టేబుల్ నుంచి మార్జినల్ ప్రాబబిలిటీస్ని కనుక్కొని వాటి ద్వారా EX ఇంకా EYని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్, ఫార్ములాలో మనకు E ఆఫ్ XY కూడా కావాలి. దీన్ని లెక్కించటం కూడా చాలా సింపుల్. టేబుల్లో ఉన్న ప్రతి x వాల్యూని, దానికి కరస్పాండింగ్ y వాల్యూని, ఇంకా వాటి జాయింట్ ప్రాబబిలిటీని, ఈ మూడింటినీ మల్టిప్లై చెయ్యాలి. అలా అన్ని కాంబినేషన్స్కి చేసి వచ్చిన వాటన్నిటినీ కలిపితే అదే మన E ఆఫ్ XY. అంతే, ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఈ x ఉంది, ఈ y ఉంది, ఈ XY కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా మన అసలు ఫార్ములా, అంటే EX మైనస్ EX ఇంటూ EY, అందులో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడమే. చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, మనకొచ్చిన ఆన్సర్ -0.0062. ఇక్కడ ఆ నంబర్ కన్నా ముందున్న మైనస్ సైన్ చాలా ఇంపార్టెంట్. ఈ నెగటివ్ సైన్ మనకేం చెప్తోంది? x వాల్యూ పెరిగే కొద్దీ y వాల్యూ తగ్గుతుంది అని. అంటే వాటి మధ్య ఒక ఇన్వర్స్ రిలేషన్షిప్ లేదా విలోమ సంబంధం ఉంది అన్నమాట. ఓకే, ఇప్పటివరకు మనం చూసింది డిస్క్రీట్ డేటా.
అంటే x, yకి కొన్ని ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటే ఎలాగో చూసాం. మరి కంటిన్యూస్ డేటా అయితే ఎలా? అంటే x, y ఏ వాల్యూ అయినా తీసుకోవచ్చు అన్నప్పుడు అప్పుడు ప్రాసెస్ దాదాపు సేమ్. కానీ ఒక చిన్న తేడా ఉంటుంది. సమ్మేషన్స్కి బదులుగా మనం ఇంటిగ్రేషన్స్ వాడతాం. ఇదిగోండి మన రెండో ప్రాబ్లం. ఇక్కడ మనకు ఒక జాయింట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే పీడీఎఫ్ ఇచ్చారు. ఇదొక ఫంక్షన్ రూపంలో ఉంది, టేబుల్లా కాదు. మళ్ళీ మన గోల్ అదే, ఈ పీడీఎఫ్కి కోవేరియన్స్ కనుక్కోవాలి. ప్రాసెస్ సేమ్ అని చెప్పాను కదా, సో ఫస్ట్ ఈఎక్స్ ఇంకా ఈవై కనుక్కోవాలి. డిస్క్రీట్ కేసులో సమ్ చేసినట్టు ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తాం. మార్జినల్ పీడీఎఫ్లు కనుక్కొని వాటిని ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఈఎక్స్ ఈవై వస్తాయి. ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఉన్న సిమెట్రీ వల్ల మీరు గమనిస్తే ఈఎక్స్ ఈవై రెండూ ఒకే వాల్యూ వస్తాయి. ఇక నెక్స్ట్ ఈఎక్స్వై. దీనికోసం మనం డబుల్ ఇంటిగ్రల్ వాడాలి. అవును, ఇది చూడ్డానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ కాన్సెప్ట్ మాత్రం సేమ్. ఎక్స్, వై ఇంకా జాయింట్ పీడీఎఫ్ ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఎక్స్, వై లిమిట్స్ మీద డబుల్ ఇంటిగ్రేట్ చేస్తాం, అంతే. అలా ఈ క్యాలిక్యులేషన్ అంతా చేశాక మన ఫైనల్ కోవేరియన్స్ వాల్యూ -0.0069. చూడండి, మళ్ళీ మనకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఎక్స్, వై మధ్య ఒక విలోమ సంబంధం ఉంది. సరే, బానే ఉంది. మనకు నెగటివ్ వచ్చింది -0.0069. కానీ ఇక్కడే అసలైన ప్రశ్న వస్తోంది. ఈ -0.0069 అనేది బలమైన సంబంధమా, బలహీనమైనదా, ఎలా చెప్పగలం? ఒకవేళ ఆన్సర్ -50 వస్తే అది స్ట్రాంగ్ రిలేషన్షిప్పా, లేక -0.0001 వస్తే వీకా? ఈ నంబర్ని చూసి మనం స్ట్రెంత్ గురించి ఏమైనా చెప్పగలమా? నిజానికి చెప్పలేం. ఇదే కోవేరియన్స్లో ఉన్న ఒక పెద్ద లిమిటేషన్. కోవేరియన్స్ వాల్యూ అనేది మనం వాడుతున్న వేరియబుల్స్ యూనిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మీటర్స్లో కొలిస్తే ఒక వాల్యూ, సెంటీమీటర్స్లో కొలిస్తే ఇంకో పెద్ద వాల్యూ వస్తుంది. సో కేవలం ఆ నంబర్ని చూసి ఆ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అస్సలు చెప్పలేం. అది కేవలం డైరెక్షన్ మాత్రమే ఇస్తుంది. మరి ఈ బలాన్ని అంటే స్ట్రెంగ్త్ని కొలవడానికి ఏమైనా మార్గం ఉందా? ఉంది. దాని పేరే కోరిలేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది కోవేరియన్స్ యొక్క ఒక స్టాండర్డైజ్డ్ లేదా నార్మలైజ్డ్ వర్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనం కోవేరియన్స్ నుంచి కోరిలేషన్కి వెళదాం. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాలని పక్కపక్కన పెట్టి చూడండి. కోరిలేషన్ ఫార్ములా అంటే పెద్ద కష్టమేమీ కాదు. మనం ఇంతకుముందు కనుక్కున్న కోవేరియన్స్ని ఎక్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఇంకా వై యొక్క స్టాండర్డ్ డీవియేషన్తో భాగిస్తున్నాము అంతే. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే యూనిట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మనకు ఒక ప్యూర్ నంబర్ మిగులుతుంది. ఈ నార్మలైజేషన్ వల్ల వచ్చే మ్యాజిక్ ఏంటంటే కోరిలేషన్ వాల్యూ ఎప్పుడూ ఏ ప్రాబ్లంకైనా సరే -1కి ఇంకా +1కి మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక స్టాండర్డ్ స్కేల్ వచ్చింది. వాల్యూ +1కి దగ్గరగా ఉంటే అది చాలా బలమైన పాజిటివ్ సంబంధం, -1కి దగ్గరగా ఉంటే చాలా బలమైన నెగిటివ్ సంబంధం, ఇక 0కి దగ్గరగా ఉంటే చాలా బలహీనమైన సంబంధం. చూసారా, ఇప్పుడు మనం బలాన్ని చాలా ఈజీగా పోల్చవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ కోవేరియన్స్. ఇది మనకు రిలేషన్షిప్ యొక్క డైరెక్షన్ని మాత్రమే చెప్తుంది. అంటే పాజిటివా, నెగిటివా లేక జీరోనా అనే. దీని క్యాలిక్యులేషన్ డిస్క్రీట్ డేటాకి పీఎంఎఫ్, కంటిన్యూస్ డేటాకి పీడీఎఫ్ వేరువేరుగా ఉంటుంది. కాని డైరెక్షన్తో పాటు మనకు స్ట్రెంత్ కూడా కావాలంటే అప్పుడు మనం కోవేరియన్స్ని నార్మలైజ్ చేసి కోరిలేషన్ కనుక్కోవాలి. బలాన్ని చెప్పే అసలైన మీటర్ అదే. మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క విషయం ఆలోచిద్దాం. మనం మొదట చూసిన ఐస్ క్రీమ్ షార్క్ అటాక్ ఉదాహరణ లాగానే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, న్యూస్లో ఇలా ఎన్నో చోట్ల రెండు విషయాలు కలిసి జరుగుతున్నట్టు మనకు కనిపిస్తాయి. కాని ఇప్పుడు మనకు తెలుసు, అలా కనిపించిన ప్రతిసారీ ఒకదానికి మరొకటి కారణం కాకపోవచ్చు అని. సో ఈ కోవేరియన్స్, కోరిలేషన్ నాలెడ్జ్తో మనం డేటాని చూసే విధానం మారుతుందా? మనం వాటిని ఇంకాస్త క్రిటికల్గా ఎలా ఎనలైజ్ చేయగలం? దీని గురించి ఆలోచించండి.